నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సైకాలజిస్ట్ నళిని టీచర్ ఉన్నారు. వారితో మాట్లాడదాము. సైకలాజికల్ ఇష్యూస్, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో వీటి మీద మేడం ఏం చెప్తారు, మేడం అనాలిసిస్ ఏంటనేది తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. మ్యామ్, ఎప్స్టీన్ ఫైల్స్ మీరు వినే ఉంటారు. సో అకార్డింగ్ దాన్ని బేస్ చేసుకుని పిల్లల్ని, చిన్న పిల్లల మీద స్కాండల్స్ కానీ, అట్రాక్షన్ కానీ, ఎందుకంటే లేత పిల్లల్ని చూస్తే మనకి మంచిగా ముద్దులాడుకోవాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని అనిపిస్తుంది. 90% పీపుల్ ఇలాగే ఉంటారేమో అని అనుకుంటున్నాను. సో ఎంత పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇలా చిన్న పిల్లలతోనే ఇంట్రెస్ట్ చూపిస్తారు? అది ఎందుకు వాళ్ళలో, అది ఎలాంటి భావాలను కలిగిస్తుంది అంటారు? అది చాలా డేంజరస్ ఇది కదా. అంటే ఎప్స్టీన్ ఫైల్స్ మీద నేను పూర్తిగా మాట్లాడడానికి అంటే కామెంట్ చేయడానికి నాకు అనిపిస్తుంది ఇంకొంతకాలం వెయిట్ చేయాలేమో అని అనిపిస్తుంటుంది. అంటే ఒకటి, ఎందుకంటే ఏఐ వచ్చిన తర్వాత నేను స్వతహాగా కనిపించే పెద్దని నమ్మడానికి కొంచెం టైం తీసుకుంటాను. ఏది నిజము ఏది అబద్ధం అర్థం కావట్లేదు. ఇప్పుడు గాంధీ గారు ఇద్దరు ఆడవాళ్ళ మీద పెట్టి క్లబ్ డాన్స్ చేస్తున్నట్లాంటి ఫోటోలు చూసారు, ధృవీకరించారు ఇది కరెక్టే కాదు, ఆ మధ్యలో ఉన్న వ్యక్తే వేరు అని చెప్పి. సో టెక్నాలజీ చాలా చాలా మనని డివియేట్ చేస్తుంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ ప్రాసెస్. కానీ ఇంత పెద్ద మాధ్యమాల నుంచి అవి వచ్చి అవి కరెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రేపొద్దున ఇది మనం నడిపించిందంతా తూచంటారేమో, అది కూడా తెలియదు. కానీ ఇది ఇలాంటి ఒక ఎగ్జిస్టెన్స్ అయితే ఉంది. ఏది పిల్లలని పట్ల లైంగిక పరమైన కోరికలు కలిగి ఉండే విధానం మాత్రం ఉంది. ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్న వ్యక్తులు అందులో ఉన్నారా లేదా అనేది మాత్రమే మనం అనుమానించాలి తప్ప అది పక్కన పెడితే. బట్ ఇలాంటి విధానం లేదంటే ఇలాంటి విధానం ఉందండి. నేను యాక్చువల్గా చైల్డ్ సేఫ్టీ ట్రైనర్. నేను అసలు చైల్డ్ సేఫ్టీ ట్రైనింగ్ లోకి రావడానికి కారణమే కరోనా పెట్టిన చాలా కొద్ది రోజుల్లోనే మీకు ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ కి 10,000 పైన ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇది కరోనా లాక్డౌన్ చేసిన మొదటి కొద్ది గంటల్లోనే. అంటే 11 రోజుల 10 రోజుల గ్యాప్స్ లో కనీసం 10,000 కాల్స్ వచ్చాయని చెప్పి అసలు చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేస్తే అందరం ఆశ్చర్యపోయాం. అంటే పిల్లలు ఇంట్లో ఉంటే సేఫ్ అని మనం అనుకుంటే, అలా కరోనా కారణంగా అందరు పిల్లలు, ఎవరి పిల్లలు వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు మా మీద వేధింపులు జరుగుతున్నాయి, మాకు మీద ఇబ్బందులు జరుగుతున్నాయి అని పిల్లలే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేశారు. అంటే పిల్లలు ఇళ్లలో సేఫ్ కాదు. ఎవరి వల్ల సేఫ్ కాదు? వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు, వాళ్ళ వల్లే వాళ్ళు సేఫ్ కాదు. ఇందులో కొట్టడాలు, లేకపోతే మాల్ న్యూట్రిషన్, లేకపోతే హింస, సైకలాజికల్ హింస, ఇవన్నీ కంటే కూడా ఎక్కువ కారణం ఇందులో ఈ ఫోన్ లోకి రావడానికి ఎక్కువ కారణం వాజ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్. అంటే పిల్లల పైన లైంగిక వేధింపుల కేసెస్ ఎక్కువ వచ్చాయి. అంటే మన కుటుంబాల్లో మనం తెలియని వ్యక్తి కాదు, తెలిసిన వ్యక్తుల మధ్యలోనే పిల్లల పట్ల లైంగిక పరమైన కోరికలు తీర్చుకోవాలని చూసే వారి సంఖ్య ఇంత ఉంది మాట అనేది నాకు తెలిసినప్పుడు నేను దీనికి సంబంధించి ఎక్కువ అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలని అనుకుని నేను యాక్చువల్లీ ఈ పర్టికులర్ వాటి మీద ట్రైనింగ్స్ అవి తీసుకొని నేను చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ప్రివెన్షన్ మీద రకరకాల కార్యక్రమాలు చేయడం, స్కూల్కి వెళ్ళటం, ఇవన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం, దాని గురించి మాట్లాడగలిగేలాగా నాలాంటి వాళ్ళని మరింత మందిని రకరకాల కార్యక్రమాల దగ్గర చేయడం, ఇవన్నీ మొదలు పెట్టాను. ఎందుకంటే దాని తీవ్రత, దాని సాంద్రత ఎక్కువ ఉంది కాబట్టి. అప్పుడు నిజంగానే ఉంది. అది ఎంత ఉంది అంటే మీరు ఈ పార్న్ వెబ్సైట్స్ లో వాటిలో కూడా ప్రత్యేకమైన విభాగాలు మాట. పిల్లలు అందున ఏ వయసు పిల్లలు, అలాగే మతిస్థిమితం లేని పిల్లలు, లేదా విపరీతమైన మంచంలో ఉన్నలాంటి పిల్లలు, అలాంటి పిల్లల పట్ల లైంగిక వేధింపులు చేసేవాళ్ళు. ఇదంతా ఏంటంటే ఒక రకమైన పైశాచికం. అదే, అంటే వాళ్ళకి ఆప్షన్ లేక కాదు, ఆనందం దొరుకుతుంది. అదొక ఆనందం అన్నమాట. అంటే లైంగిక పరమైన కోరికలు తీర్చుకోవడంలో అదో విధానం లాగా వాళ్ళు చూస్తారు అన్నమాట. అంటే వాళ్ళ సోర్స్, ఇప్పుడు నాకు కోరిక ఉంది, నాకు ఒక సోర్స్ కావాలి, నా కోరిక తీరడానికి నాకు ఒక సోర్స్ కావాలి. ఇప్పుడు సహజంగా ప్రకృతి పరంగా ఏంటంటే ఒక స్త్రీ పురుషులు అనేది ఒక సమానమైన ఒక సోర్స్. అందున మన దాంట్లో ఏంటంటే ఒక ధార్మిక పరమైన బంధంలో ఉన్నప్పుడే ఒకరి కోరిక మరొకరు లైంగిక పరమైన కోరికలు తీర్చుకోవాలి మనకు పద్ధతి పెట్టేశారు. మన ఈ పద్ధతి మీరేసి రకరకాల చేయడంలో ఇది వాళ్ళు ఇంకా ముందున్నారు కాబట్టి, కల్చర్ పరంగా చాలా ఫాస్ట్ గా మనకంటే కొన్ని దశాబ్దాలు చాలా ముందున్నారు కాబట్టి అసలు ఈ ధర్మము, ఈ పద్ధతి, ఇందులో ఇంకా ముందు వెళ్ళిపోయారు. అప్డేట్ ఎప్పుడో అయిపోయారు. ఇందులో రకరకాలు వాటిలో ఒక పైశాచికమైన దృష్టి అంటే విధానము. ఇప్పుడు ఈ ధార్మికంగా, ప్రాకృతికంగా కరెక్ట్ గా ఉన్నది వాళ్ళకి చాలా నార్మల్ అయిపోతుంది. అందులో మజా ఏమి ఉండదు. అలాంటి వాటిలో ఏంటంటే రకరకాల విపరీతమైన హేయమైన మార్గాలు వెతుకుతుంటారు. మన నోటితో కూడా చెప్పలేము, సభాముఖంగా కూడా మాట్లాడలేము. ఉండటానికైతే ఉన్నాయి, అవన్నీ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఈ పార్న్ వెబ్సైట్స్ లో కూడా ఇలాంటి విభాగాల పేర్లతో చాలా ఉంటాయన్న విషయం
మనకి సునీత కృష్ణ గారు కూడా చాలా విషయాల్లో అవునవును. ఇంటర్వ్యూలో అవును, చెప్పారు. ఆవిడ ఆవిడ పాపం కూడా చాలా చాలా explain అవేర్నెస్ చేస్తుంది. చేస్తున్నారు ఆవిడ. అవును. సో అలాంటి విభాగాలు ఎన్నో విభాగాలు అందులో ఈ పిల్లల్లో కూడా పిల్లల పరమైన లైంగిక వేధింపుల విషయాల్లో కూడా అందులో కూడా ఎన్నో విభాగాలు. ఉమ్, అంటే ఎంతమంది అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎంతమంది చూసి ఆనందిస్తున్నారు చూడండి. ఉమ్. ఇంతమంది చూసి సో అవి మనం ఆనందిస్తున్నారంటే అందులో కంట్రోల్ చేసేవాళ్ళు కూడా చేయలేమంటారా ఉన్నారని. మ్యామ్? ఇప్పుడు ఆ సైట్స్ అనేవి కంట్రోల్ చేయగలగొచ్చు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఇందులో నాకు చాలా విచిత్రమైన విషయం ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు ఈ ఫారిన్ కంట్రీస్ లో వాటిలో మీరు ఒక మైనర్ కి ఒక ఈ మెసేజ్లు పంపించినా కూడా వాళ్ళు అక్కడ అరెస్ట్ చేసేస్తారు. కేసు ఫైల్ అయిపోతుంది, అసలు డైరెక్ట్ గా రేపు అబ్యూస్ చాలా దూరం. అవునవును. మనం ఈ మధ్య కాలం చూసాం భారతీయులు ఇప్పుడు మన ఇక్కడ చట్టం వేరు అక్కడ వాళ్ళ చట్టాలు ఈ అవును. అవగాహన కూడా లేకుండా ఉమ్. అనవసరంగా వాళ్ళు ఏ టీనేజర్లను అంతకంటే వాళ్ళను ఆ. వీళ్ళు 10 సార్లు మీ అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారా లేకపోతే నువ్వు అందంగా ఉన్నావు ఇవాళ ఈ డ్రెస్ లో పొరపాటున ఇలాంటి పెడితే 3-4 మెసేజ్ల ప్రాతిపదిక మీదే నువ్వు ఆమెను గ్రూమ్ చేస్తున్నావు, రేపొద్దున ఆమెను రేప్ చేయడం కోసం నువ్వు ఇట్లా గ్రూమ్ చేస్తున్నావు అన్న ప్రాతిపదిక తీసుకెళ్లి జైల్లో వేసేసిన కేసులు మనం ఎన్నో చూసాం. అవును, అవును. అంత ఫాస్ట్ గా పిల్లల హక్కుల పట్ల పనిచేసే లాంటి దేశంలోనా ఇలాంటి ఇలాంటిది జరిగింది. అసలు ఇంకా అంటే చట్టాలు బలంగా ఉండాలి అన్న మాట ఇక్కడ పోయినట్టేగా, వ్యర్థమైపోతుంది అది అసలు వ్యర్థమైపోయినట్టేగా. actually. ఉమ్. చదువు వల్ల బాగా చదువు ఉండాలి, చదువు ఇలాంటి జ్ఞానానికి ప్రాతిపదిక అనుకుంటే మరి చదువు ఉన్న వాళ్ళే చట్టాలు తెలిసిన వాళ్ళే అవును, అన్ని ఉన్న వాళ్ళే అయినా చేస్తున్నట్టే ఇది మనిషి యొక్క వ్యక్తిత్వం మీద నైతికత మీద ఆలోచన ఇది. అవును, అవును. అండ్ చాలా వాటిలో కొన్ని కేసెస్ లో అంటే పిల్లల్ని రేప్ చేసే విషయాల్లో ఏంటంటే ఎక్కువ మైనర్లని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెంట్ కారని. అట్లాగా ప్రెగ్నెంట్ కానప్పుడు ఏంటంటే మరింత మంది ఎక్కువ వ్యక్తులు మరిన్ని సార్లు వాళ్ళని లైంగికంగా అనుభవించడానికి అవకాశం ఉంటుంది అన్నదాన్ని. అండ్ వాళ్ళు ఏం కోరుకుంటారు, వాళ్ళకి వాయిస్ లేదు, వాళ్ళకి కావాల్సిన బొమ్మలు వీళ్ళకి ఎలా చెప్తే అలా ఆడతారు అంతే, ఆహారము. అసలు అది అడ్రస్ చేయాల్సిన విషయము ఇది వాళ్ళ పట్ల జరుగుతుంది ఒక అన్యాయము. ఈ అన్యాయాన్ని మనం ఎదిరించాలన్న ఊహ కూడా ఉండదు కదా వాళ్ళకి. అదే కదా, వాళ్ళకి అది ఆట, అంత నాలెడ్జ్ రాదు, తెలియదు ఇది తప్పు ఇదేదో జరుగుతుంది అని కూడా. ఇప్పుడు ఇన్ని రోజులు ఎలా జరిగింది అంటే ఇన్ని రోజుల్లో అసలు ఇంత మందిలో కొంతమందికైనా దీన్ని అడ్రస్ చేయాలని తెలిసిందా, ఆ ఎరుకుందా వాళ్ళకి, లేకపోతే వాళ్ళు అలా అడ్రస్ చేయగలిగిన మాధ్యమాలు వాళ్ళకి ఏమున్నాయి, ఎవరు వాళ్ళకి సపోర్ట్ వస్తారు, సపోర్ట్ సిస్టమ్ ఏంటి, ఏ జ్ఞానమైన వాళ్ళకు రాగలిగిన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారా, ఇది అసలు నాకు తెలియందే నేను ఎలా నాకు ఫలానా చేయొచ్చు అనేది తెలియందే నేను దాన్ని ఎలా అడ్రస్ చేస్తాను. సో ఇప్పుడు వాళ్ళే అప్పుడు అబ్యూస్ అయిన పిల్లలు కొంతమంది తప్పించుకున్న వాళ్ళు ఎదిగి ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళు బయటకు వచ్చారు ఇలా జరిగిందంటే ఇప్పుడు చెప్తూ కదా. అప్పుడు వాళ్ళు ఎందుకు అనుభవించారంటే అది అనుభవించకూడదని వాళ్ళకి తెలియదుగా. అందులో నుంచి బయటకు వచ్చాక వాళ్ళకి అవగాహన వచ్చాక అప్పుడు వాళ్ళు ఇది కదా అడ్రస్ చేసింది, ఇంతమంది కదా ఇంకా అడ్రస్ కాకుండా ఉండిపోతున్నారు అన్న దానికి వచ్చారు. మొదట్లో చాలా మంది నోరు నొక్కేశారు, ఎందుకంటే ఇదో పెద్ద క్రైమ్ పూరితం కాబట్టి నోరు నొక్కేశారు. కానీ ఎలాగోలా చేసి వాళ్ళ ప్రాణం పోయినా పర్వాలేదు, జనాలు తెలియాలి అనుకుంటున్న వాళ్ళు దీన్ని బయటికి పెట్టే ప్రయత్నం చేశారు. కానీ దీనికి ముఖ్యమైనది ఏంటంటే దొరికిన వాళ్ళని దొరికినట్లుగా విపరీతమైన తీవ్రమైన చర్యలు వేయటమే. అలాగే ఏంటంటే మన దేశంలో ఇది ఇంకా కష్టం అండి, మన దేశంలో ఇలాంటివి జరగకుండా ఉండటం. ఎందుకంటే మనకి జనాభా మీద కంట్రోల్ లేదు. అవును, జనాభా మీద కంట్రోల్ లేదు, ఎక్కడ ఎవరు ఎంతమంది బ్రతుకుతున్నారు అనేది అసలు లెక్క పత్రం ఉండదు వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే అంత తక్కువ పాపులేషన్ లోనే వాళ్ళు ఒక స్క్రూటిన్ లేకపోతే వాళ్ళు ఎవరు ఎట్లా ఉన్నారు, ఎక్కడ ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితం ఎక్కడ కొనసాగుతుంది అనే ఒక ఫాలో అప్ వాళ్ళకి కనీసం తక్కువ పాపులేషన్ లో ఉన్నప్పుడు ఒక ఫాలో అప్ ఉండే అవకాశం ఉంది. మనకైతే అసలు అలా ఫాలో అప్ కూడా చేసే అవకాశం కూడా లేదు. ఇలాంటి ఒక పైశాచికమైన ఆలోచన ధారణ గాని అసలు మన దేశం మనలాంటి దేశాలకి సాంద్రత ఎక్కువ ఉన్న దేశాలకి అసలు రానేకూడదు. ఇది చాలా కష్టం మనం కంట్రోల్ చేయడం కానీ మనం ఫాలో అప్ చేయడం కానీ మనకి తలక మించిన భారం అయిపోతుంది. మన ఇప్పటికే మనకున్న నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే 1 పోలీస్ స్టేషన్ ఈస్ టు నెంబర్ ఆఫ్ సిటిజన్స్ రేషియోలో మనం అసలు చాలా దేశాలతో పోలిస్తే మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం. పోలీసులు పట్టించుకోలేదు అంటుంటారు, కానీ వాళ్ళు ఎంతమందికి చేయగలుగుతారు, ఎంతమందికి ఎంత ఉన్నారు. అన్ని శిక్ష పడిన వాళ్ళందరినీ జైల్లో వేసే జైలు కూడా సరిపోక కొంతమంది ఇప్పుడు శిక్షలో కూడా అంటే క్రైమ్స్ లో కూడా చిన్న క్రైమ్ పెద్ద క్రైమ్ అని చేసేసి పెద్ద క్రైమ్ ముందు చిన్న క్రైమ్ వాళ్ళని ఖాళీ చేయాల్సిన లాంటి పరిస్థితి కరోనా సమయంలో చూసాం కదా, అలా అవుతుంది. సో అలాంటి పరిస్థితి మనకి రాకూడదు అంటే మనం ఇలాంటి ఒక భావజాలం మనకి లేదు, మన సంస్కృతిలో లేదు. ఇలాంటి చోట సంస్కృతి కల్చరే మనకి కాపాడుతుంది. మీరు ఇప్పుడు జపాన్ గురించి మాట్లాడుతున్నారు, ఒక కల్చర్ గురించి మాట్లాడతాం, ఓ దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా వరకు ఆ కల్చరే వాళ్ళని కాపాడుతుంటారు చాలా రకాల విషయాల నుంచి. మనకి అసలు వీళ్ళందరికీ కల్చర్ నేర్పిన దేశం ఇండియా. మనం మళ్ళీ ఆ కల్చర్ ని మళ్ళీ ప్రామాణికంగా పెట్టుకొని మన జీవన విధానాన్ని పెట్టుకోకపోతే ఏముందిలే అదే చాలా ప్రమాదాలు జరిగాయి. అంతే మనకి అంటే ఆర్థిక పరమైన సామాజిక పరమైన కులపరమైన అంశాలు
దేశాలతో సంబంధం లేకుండా అవును. మళ్ళీ మన భారతీయ సంస్కృతి ఆధారంగా మన సమాజాన్ని, మన కుటుంబాలని, మన రిలేషన్షిప్స్ ని మళ్ళీ మనం డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేయకపోతే ప్రపంచంలో జరిగే అన్ని రకాల వింతలు అన్నిటిని మనం ఆపుకోవాలంటే మన వల్ల కాదు. ఇదే అడ్డుగోడగా కాపాడగలగాలి మనం. అవును అవును నైస్ మ్యామ్, రియల్లీ చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.